ఏపీలో రప్పారప్పాపై రచ్చ పీక్స్కు చేరింది. బ్యానర్లపై రప్పారప్పా పెట్టిన వారిని అరెస్ట్ చేయడం అన్యాయం అంటూ వైసీపీ వాదిస్తోంది. అదేమైనా నిషేధిత పదమా అని ప్రశ్నిస్తోంది విపక్షం. మరొక వైపు జంతు బలులు చేస్తూ భయపెట్టిన వారిని ఎందుకు వదిలిపెట్టాలి అంటూ టీడీపీ రివర్స్ అటాక్ దిగింది. రప్పారప్పా అని ఎవరైనా అంటే శిక్ష తప్పదంటూ హెచ్చరిస్తోంది. ఓవైపు మెడికల్ కాలేజీలపై రచ్చ కొనసాగుతుండగానే మరోవైపు రప్పారప్పా డైలాగులు ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేస్తున్నాయి. జగన్ పుట్టినరోజు నాడు రప్పారప్పా కటౌట్లు పెట్టి జంతుబలులు ఇచ్చిన వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఇక మీదట రప్పారప్పా అంటే జైల్లో వేస్తామని హోంమంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. ఇష్టానుసారంగా రోడ్ల మీదకి వస్తాం, కత్తులు పట్టుకొని తిరుగుతాం, కొడవళ్ళు పట్టుకొని తిరుగుతాం, రప్పారప్పా నరుకుతామని చెప్పి రెచ్చిపోయి రోడ్డు మీదకి వచ్చి ఉన్మాదం చేయడానికి గనక ప్రయత్నం చేసిన ఆ ఆలోచన వచ్చినా ఒక్కసారి గుర్తుపెట్టుకో, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఈ రోజుకి ఈ రకంగా ఫ్లెక్సీల మీద రక్తాభిషేకాలు చేసిన ప్రతి ఒక్కడు రిమాండ్ లో ఉన్నాడు. ఈ రోజుకి వైసీపీ వాళ్ళని బెదిరించి జైల్లో పెడుతుంటే వారికి పౌరుషం రాదా అని ప్రశ్నించారు వైసీపీ నేత పేర్ని నాని. ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా రప్పరప్పని ఎందుకంటున్నారు? మీరు ఎర్ర బుక్కు పెడతాను, ఆణి చేస్తా, ఈణి చేస్తా అని వాళ్ళ అక్రమ కేసులు కడతంటే కదా. కడుపు రగిలినోడు ఏం చేస్తాడు? గదిలో పెట్టి పిల్లిని కొడితే పిల్లి కూడా ఎదురు తిరగడం పీకుద్దండి. హోమ్ మినిస్టర్ గారు, పిల్లి పార్టీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసి ఒకటి చేయలేడా? ఫ్లెక్సీల మీద రప్పారప్పా అని స్లోగన్ రాసుకుంటే ప్రభుత్వానికి వచ్చిన నష్టమేంటని ప్రశ్నించారు మాజీ మంత్రి తానేటి వనిత. మీరు అరాచకాలు చేసి మీ వాళ్ళు చేసిన అరాచకాల మీద ఎప్పుడు మీరు కేసులు పెట్టలేదు, ఎప్పుడు మీరు వాళ్ళని మందలించలేదు, ఎప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజున మాత్రం వైసీపీ వాళ్ళు అనేసరికి ఈవెన్ ఫ్లెక్సీలు వేసినా కూడా ఆ ఫ్లెక్సీల్లో ఏవో వివాదాస్పదమైన పదాలు ఉన్నాయని చెప్పి దాన్ని కూడా పెద్దగా చేస్తూ ఈ రోజున వాళ్ళని పోలీస్ స్టేషన్లను తీసుకువెళ్ళడం, అరెస్ట్ చేయడం, మళ్ళీ కోర్టుకి సబ్మిట్ చేయడం ఇవన్నీ జరుగుతున్నాయి. టీడీపీ పాలనలో వైసీపీ నేతలపై కక్ష సాధింపులు పెరిగాయన్నారు వైసీపీ సీనియర్ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు బ్రహ్మాండంగా జరిగాయి కాబట్టి ఆ వేడుకలు బాగా జరిగాయి కాబట్టి ఆక్రోశం, లోకేష్ గా బాధ, మమ్మల్ని పట్టించుకునే వాళ్ళు లేదే ఆ ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని పట్టించుకుంటున్నారని చెప్పి దాని మీద దాడులు చేయడం కేసులు. వాళ్ళు దాడులు చేసిన దాడి చేయించుకున్నటువంటి వాళ్ళ మీద 307, దాడి చేసినటువంటి వాళ్ళ మీద మహా అంటే స్టేషన్ బెయిల్, అది కూడా లేకపోతే కేసులో పెట్టకుండా ఇచ్చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నెల్లూరు జిల్లాలో చూస్తున్నాం కదా. మీకు ఎక్కడ పడితే అక్కడ ఆ రౌడీజాలు, ఆ కొట్లాటలు నిన్న కూడా చూసాం, ఆ వీడియోలో చూస్తే అసలు ఇది మన నెల్లూరు జిల్లాలైనా ఎంత ప్రశాంతంగా ఉండేటువంటి నెల్లూరు జిల్లా ఏందబ్బా ఇంత పాడైపోయిందని చెప్పి మర్డర్లు, గొడవలు. అదేమన్నా అంటే అసలు నయం. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నా చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు పెట్టారు చూడు. మరోవైపు వైసీపీ వ్యాఖ్యలకి కౌంటర్ ఇస్తున్నారు టీడీపీ నేతలు. రప్పారప్పా అంటూ జంతు బలులిస్తూ భయానక వాతావరణం సృష్టిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరిస్తున్నారు.